బాబు పిక్చర్స్ సంస్థ 1968వ సంవత్సరంలో పుట్టింది. మదర్ ఇండియా హిందీ సినిమాను తెలుగులో తాపీ చాణక్య గారి దర్శకత్వంలో శ్రీమతి జమున గారు, కృష్ణన్ రాజు గారు, శోభన్ బాబు గారు, జగ్గయ్య గారు, అల్లు రామలింగయ్య గారి లాంటి యోధుల తారాగణంతో బంగారు తల్లి సినిమా బంగారు తల్లి సినిమాగా ఈ సంస్థ పేరుపైనే రూపొందించబడి 100 రోజుల పండగ జరుపుకుంది. హీరో కృష్ణన్ రాజు గారికి మంచి పేరు తెచ్చిన సినిమా కూడా బంగారు తల్లి. బాబు పిక్చర్స్ అధినేత చేగొండి హరిరామ జోగయ్య గారిని సినిమా ప్రపంచం ఆత్మీయంగా చేగొండి హరిబాబు అని పిలుచుకుంటుంది. ఈయన స్వతహాగా రాజకీయవేత్త అవటం, సినిమా నిర్మాణాలపైన ఈయనకున్న మక్కువ ఈయన అప్పుడప్పుడు మరికొన్ని మంచి సినిమాలు తీయటానికి దోహదపడింది. కృష్ణన్ రాజు గారు, చలసాని గోపిగార్ల పార్ట్నర్షిప్ లో కృష్ణవేణి, కృష్ణన్ రాజు గారికి, వాణిశ్రీ గారికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ఘన విజయం సాధించి పెట్టింది ఈ సంస్థ. తర్వాత చలసాని గోపి గారి పార్ట్నర్షిప్ లో చిలకమ్మ చెప్పింది. భారతి గారు ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు? ఒక విషయం అడగాలని వచ్చాను. అడగండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనతా పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఇది అడగనన్నా మీరు నా గది తలుపు తెరుచుకొచ్చారు. మూసేయమన్నారా? ఈ చిత్రం ప్రముఖ నటుడు రజనీకాంత్ కి తెలుగులో మొదటి చిత్రం. తర్వాత చలసాని గోపి గారి పార్ట్నర్షిప్ లో కుక్క కాటికి చెప్పు దెబ్బ, ఇలా ఉన్నేసిన లేత పెదవుని నాలాంటి మగసిరి గల మగాడు ఏం చేస్తారో తెలుసా? బండలేసి బట్టలు బాధ ఈ చెయ్యి నాకు సిరెక్కిందంటే ఏ తప్పదో తెలుసా? ఆ సంగతి నాకు తెలియదు కానీ చెంపులు లాంటి లేత పెదవులు నా కంట పడితే మాత్రం ఈ చిత్రంలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి మన్ననలు పొందారు. ఆ తర్వాత 10 సంవత్సరాల క్రితం వీరు బాబు పిక్చర్స్ సొంత సంస్థపై కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో దేవుళ్ళు అనే సినిమా తీశారు. ఈ సినిమా చిన్నపిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆకర్షించి 100 రోజుల పండగ జరుపుకుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రతిరోజు గుళ్ళ వద్ద వినిపిస్తూనే ఉంటాయి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. గతంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఆదివారం ఆడవాళ్లకు సెలవు లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు శ్రీ రాజా వన్నింటెడ్డి గారు. పిచ్చి వేషాలు వేసా ఉంటే నీ నోట్లో బాంబు పెట్టి పేల్చేస్తా. బాబా అని కాదు, మగుడా 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 అని వెలిగించాలి. వెలుగుచు. తర్వాత దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారి కథతో తెరకెక్కిన ఆదివారం ఆడవాళ్ళకి సెలవు విడుదలైన 35 కేంద్రాల్లోనూ 50 రోజులు ఆడబోతోంది. ఇది
ఇంతవరకు ఏ చిన్న బడ్జెట్ సినిమాకి ఈ మధ్యకాలంలో జరగలేదు. రాజా వన్నిరెడ్డిని అతని కృషికి మంచి రివార్డు వచ్చింది. అతను మరిన్ని హిట్ సినిమాలు త్వరలోనే తీస్తాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ పక్కనున్న భార్య విలువ తెలుసుకోలేకపోయారు. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోయారు. జీతం మొత్తం తన చేతిలో పెట్టమంటుంది, నగలు చేయించమంటుంది, తన పేరు మీద ఆస్తులు కొనమంటుంది. నా పెళ్ళానికి ఎక్కడ లేని దురాచారాన్ని మీలాంటి చాలా మంది మొగుళ్ళు తమ భార్యల గురించి తప్పుగా అనుకుంటుంటారు. కానీ నిజమేంటో తెలుసా? ఒక భార్య జీతం ఇమ్మనేది డబ్బు దుబారా కాకుండా ఉండడం కోసం. బంగారం కొనమనేది రేపు కూతురు పెద్దదయ్యాక దాని పెళ్లి కోసం. ఆస్తులు కొనమనేది బిడ్డల భవిష్యత్తు కోసం. వృద్ధాప్యంలో ఓ భరోసా కోసం. ప్రతి దానికి నా మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోండి ఒక భార్య ఒక భర్తతో చెప్తుందంటే దానికి కారణం ఓ ఆడదాని సోమారితనం, గయ్యాలితనం కాదు. తన భర్త కన్నా ముందు తన భర్త చేతుల్లో పునిస్త్రీగా కన్నుమూయాలని కోరుకునే భార్య ఎక్కడ తను కన్ను మూశాక తన భర్త తన పనులు చేసుకోవడం తెలియక, చేసి పెట్టే మనిషి లేక వృద్ధాప్యంలో నరకం అనుభవిస్తాడేమో అనే ముందు చూపు. మొగుడి మీదుండే మమకారం. అష్టైశ్వర్యాలను ఒకవైపు ఉంచి భర్తనొక్కడే మరోవైపు ఉంచితే నాకు భర్త మాత్రమే చాలు అని తృప్తి పడుతుంది. అది భార్య. ఈసారి మహిళా ప్రేక్షకులతో పాటు అందరి మనసుల్ని దోచుకున్నారు రాజా వన్నెంరెడ్డి గారు. దేవుళ్ళు సినిమా తర్వాత మళ్ళీ టామీ సినిమాను రాజా వన్నెంరెడ్డి గారి దర్శకత్వంలో తీయటం జరిగింది. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు. ఒకరు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారైతే ఈ సినిమాలో కూడా ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి లాంటి హిట్ సినిమాలకు తీసిపోకుండా తమకిచ్చిన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నువ్వేంటే ఇక్కడ స్టేషన్ మాస్టర్ చూసంటే క్యాన్ ఉందా? పద గార్డెన్ డ్రైవర్ ఆఫ్ 7720 ప్యాసింజర్. నీకేం చెప్పొచ్చాను? ఇంటికాడే ఉండమన్నానా? గేట్ కూడా వేసి వచ్చానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నాతో పాటు కాలేజీకి కూడా వస్తావా? మాస్టారు చెప్పానుగా ట్రైన్ లో నాట్ అలౌడ్. ఓకే ఓకే ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక 2 minutes ఇచ్చారంటే దీన్ని పంపించేసాం. సర్లేండి. డ్రైవర్ అండ్ గార్డ్ ఆఫ్ 77203 ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ 2 minutes. 80 passengers are expected. నేను చెప్పింది విను. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కాలేజీకి వెళ్ళి సాయంత్రం 5 వచ్చేస్తాను. వెళ్ళు. గుడ్ బాయ్. నువ్వెక్కడికి? మరో హీరో భూగి అనే ట్రైన్డ్ డాగ్. ఈ ట్రైన్ డాగ్ సినిమాలు అందరినీ నవ్విస్తుంది, కవ్విస్తుంది, అలరిస్తుంది. సగభాగం తమ యాక్షన్ తో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కథను సక్సెస్ఫుల్ గా నడిపిస్తే మిగతా సగభాగం భూగి తన అద్భుతమైన నటనతో సక్సెస్ఫుల్ గా ముందుకు నడపడానికి దోహదపడింది. వీరిద్దరి కాంబినేషన్ లో నడిచిన ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో సీత, ఎల్బి శ్రీరామ్, రఘుబాబు, సూర్య, సురేష్, వేణుమాధవ్, యువ నటీనటులు దీపక్, ముంతాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా మొత్తం అవుట్డోర్ లో పాలకొల్లు, నర్సాపురం, దొడ్డిపట్ల గ్రామాల్లో షూట్ చేయడం జరిగింది. పట్టణ, పల్లెటూరు వాతావరణాలతో పాటుగా గోదావరి నది అందాలు ఈ సినిమాకు మరింత శోభనిచ్చాయి. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గారి ఆఖరి చిత్రం టామీ. వారందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడు ఈ సినిమాకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు అని అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవుళ్ళు సినిమా మాదిరిగానే పిల్లలు, పెద్దలు అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని కోరుతూ మీ బాబు పిక్చర్స్ సంస్థ. ఎవరు బావా ఈ అమ్మాయి? ఈ సినిమాలో ఒక హీరోయిన్నే. ఏంటి బావా డ్రెస్ మారిపోయింది? మీ అమ్మాయిలు మరీ ఫాస్ట్ కదే. తనకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇది రొటీనే కదా? ఇది రొటీనే, కానీ ఇదే వెరైటీ.